హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సమాజమా, ఈరోజు మనము ఉపవాస పండుగ లేదంటే ఉపవాస దీక్ష దేనికి ప్రకటించుకున్నామంటే, సాతాను ప్రభావము ఎక్కువైంది. సాతాను దేవుని పిల్లల మీద దాడి చేయటానికి లోకస్తులను ప్రేరేపిస్తుంది. ఎవరిని? లోకస్తులను ప్రేరేపిస్తుంది. అలాగే దేవుని పిల్లలను కూడా ప్రేరేపిస్తుంది. లోకస్తులనేమో దేవుని పని జరగకుండా చేయటానికి ప్రేరేపిస్తుంది. లోకస్తులనేమో దేవుని పని జరగకుండా సువార్త ప్రకటించే వాళ్ళను తిట్టమని, సువార్త ప్రకటించే వాళ్ళను కొట్టమని, సంఘాలను కట్టకుండా సంఘాలు కట్టేవారిని ఆపమని, అలాగే యేసు ప్రభువుని నమ్ముకునే వారిని నమ్ముకోకుండా ఆటంకపరచమని దుష్టుడు అనేకమైనటువంటి సాతాను దూతలతో దాడి చేస్తూ తిరుగుతున్నాడు. సాతాను దూతలతో దాడి చేస్తూ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదుమా అని, ఎవరిని మృంగుదుమా అని. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము చేయవలసిన పని ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, మనము చేయవలసిన పని ఒకటే, ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసిన పని ప్రార్థన. లైవ్వా అది అలా ఉంచి అవదలగా. మనం చేయవలసిన పని ప్రార్థన. కాబట్టి ఈ ప్రేరేపణలన్నీ పటాపంచలుగా నిర్వీర్యం అవటానికి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. మనకు తెలుసు పేతురు పత్రికలో ఏమనుంది? మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతుకుచూ తిరుగుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? సాతాను సంబంధమైనటువంటి మనుషులను ప్రేరేపిస్తున్నాడు. అదే టైంలో భక్తులను కూడా ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపణ సైతాను వలన జరిగినదా, దేవుని వలన జరిగినదా అనేది భక్తులు గమనించాలి. భక్తులు గమనించి, దేవుని పిల్లలు గమనించి, దేవుని పిల్లలు ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సాతాను ప్రేరేపణకు దైవ ప్రేరేపణకు ఎటువంటి వ్యత్యాసం ఉంది? ఎటువంటి తేడా ఉంది? దేవుడు ప్రేరేపిస్తే ఆ జరిగే పని నష్టమా లాభమా? అది ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది? దేవుడు ప్రేరేపిస్తేమో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుడు ప్రేరేపిస్తేమో ఆ కుటుంబం క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుడు ప్రేరేపిస్తేనేమో ఆ బ్రతుకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. దయ్యం ప్రేరేపిస్తే ఆ కుటుంబానికి నష్టం కలుగుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు నష్టం కలుగుతుంది. ఆ సంఘానికి నష్టం కలుగుతుంది. ఎవరు ప్రేరేపిస్తే? దయ్యం ప్రేరేపిస్తే. దేవుడు ప్రేరేపిస్తే లాభం కలుగుతుంది. దయ్యం ప్రేరేపిస్తే
నష్టం కలుగుతుంది. ఒకసారి రాజు అయినటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. చక్కగా దేవుడు ఆశీర్వదించి ఆ దేవుడు దావీదును ఆశీర్వాదిస్తున్నటువంటి విధానాన్ని చూసి దావీదు అక్క షెరియా, దావీదు అక్క షెరియా ముగ్గురు కుమారులు కన్నది. ఈ ముగ్గురు కుమారులు కని ఈ ముగ్గురు కుమారుల్ని దావీదుకు సైనికులుగా పెంచింది. ఎవరికి? తమ్ముడికి దావీదుకు సైనికులుగా పెంచింది. వాళ్ళ పేర్లు చెబుతారా? చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు యోబు ఒక అతను, యోబు ఒక అతను, మరొక అతను ఆషయేలు ఒక అతను, ఆషయేలు ఒక అతను. ఇంకొకరి పేరేటమ్మా? ముగ్గురు. ఈ ముగ్గురు షెరియా కుమారులైతే ఈ ముగ్గురిని దావీదు కొరకు పెంచి సైనికులుగా ఇచ్చిందనమాట. సైనికులుగా ఇస్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క సైనికుడికి ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు దావీదు. ఏ బాధ్యత అప్పచెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలను లెక్క పెట్టమని బాధ్యత అప్పచెప్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు లెక్కించమన్నాడు. ఇశ్రాయేలు లెక్కించమన్నది దేవుని ఆత్మ, దైవాత్మ. ఇశ్రాయేలు లెక్కించమన్న దేవుని ఆత్మ, దైవాత్మ. ఇతనేమో మనం ఇతని గురించి ఏం చెప్పుకుంటున్నాము? రాజు, ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి కూడా. ఎవరు? దావీదు. దావీదు ఎవరు? రాజు, ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి కూడా. అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన ప్రేరేపణ చేస్తున్నాడు. దావీదు ఇప్పుడు చేస్తున్న ప్రేరేపణ దేవునిదా దయ్యముదా అని మనం ఆలోచిస్తే దేవుని ప్రేరేపణ కాదు, దయ్యము ప్రేరేపణ. తిరిగి తన సైనికుడైనటువంటి యోబు ఏం చెబుతున్నాడు చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలు, అక్కడ ఆగండమ్మా, వెళ్దాం. దావీదును ప్రేరేపించింది సాతాను. ఈరోజు చాలామంది క్రైస్తవులు సాతాను క్రైస్తవులను ప్రేరేపించదు, సాతాను క్రైస్తవులను ప్రేరేపించదు అనే మూఢనమ్మకంలో ఉండి వాళ్ళు చేసిన పనంతా దేవుడు అనుకుంటున్నారు. అంటే ఎంత అమాయకంగా ఉన్నారంటే క్రైస్తవ సమాజం బైబిల్ తెలియకున్నారు. ఏం తెలియక? బైబిల్ తెలియక. వాళ్ళకేం చదువు లేదా? వాళ్ళు ఏమైనా బైబిల్ చదవలేదా? ఒక్కొక్కరు 4 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు. ఏమండి? పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పట్టాలు పొందిన వారు ఉన్నారు. కానీ బైబిల్ సారాంశం తెలియట్లేదు. బైబిల్ సారాంశము తెలియట్లేదు. బైబిల్ సారాంశం తెలియక ప్రేరేపణ వచ్చినప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు. అది దేవునిదా దయ్యముదా అని అర్థం చేసుకోకుండా. అయితే ఇక్కడ ఈ తన మేనల్లుడు చెబుతున్నటువంటి మాట దగ్గరికి వెళ్దాం కదా. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబుకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బేర్షాబా మొదలుకొని
దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడుండు వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ వేళ ఇవి జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. ఎవరికి? మేనమామే. కానీ ఇద్దరంగంలో ఏదంటారు చూసాడా? ఏదంటారు చూసారా? ఒక సామెత ఒకటి ఉంది, ఏమంటారు? న్యాయమే కరెక్ట్ ఓడి రావట్లేదు. అది వచ్చులేండి, అది చాలా ఈజీనండి. ఇప్పుడు ఆ మాట అనలేక కదండి నేను. ఏమండి శ్రీపాల్ గారు? న్యాయమే. దాంట్లో ఒక పదం ఉంది, అది గుర్తు రావట్లేదు నాకు. తమ్ముడు తనోడైన ధర్మం ఏది ఉంది ఒకటి. ఓకే, పోలే దాన్ని వదిలేదు, గుర్తు రావట్లేదు, జ్ఞాపకం చోటు చెప్తాను. అయితే ఇక్కడ బంధుత్వం అనే దాన్ని పక్కన పెట్టి న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు యోవాబు. రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వచ్చింది. రాజా, మునుపటి కంటే ఎక్కువ మందిని చేయడా? నీకెందుకు ఈ చింత? నువ్వు లెక్క పెడితే దేవుడు కోపడతాడు కదా, ఇశ్రాయేలుకి శిక్ష వస్తుంది కదా, ఈ ప్రేరేపణ దేవుంది కాదు కదా అంటే మొదట్లోనే రాయబడింది, సాతాను ప్రేరేపించగా. ఏం ప్రేరేపించింది? ఒక యాజకుడు, ఒక రాజు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి. ఈ దీర్ఘదర్శి అయినటువంటి ఈ సేవకుడిని సాతాను ప్రేరేపించింది. సాతాను ఎప్పుడైతే ప్రేరేపించిందో జనులందరూ లెక్క పెట్టడానికి పూనుకున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనకొచ్చిన ప్రేరేపణ దేవునిదా సాతానుదా, దేవునిదా దయ్యముదా అనేది మనం ఆలోచించాలి. ఆలోచించకుండా ఏ నిర్ణయాన్ని చేయకూడదు. నీకు వచ్చిన ఆలోచన వెంటనే దాన్ని ఎక్కడ పెట్టాలి తెలుసా? దేవుని సన్నిధిలో పెట్టాలి. మోకరించి దేవుని దగ్గర అడగాలి. అడిగిన తర్వాత దేవుడు ఆమోద ముద్ర వేస్తే ఆ పని చేయాలి, లేకపోతే చేయకూడదు. నీకు ఎన్నో విపరీతమైన తలంపులు వస్తాయి, ఎన్నో థాట్స్ వస్తాయి. రోజుకు ఎన్ని వందల ఆలోచనలు వస్తాయో తెలియదు మనకు కదండి. మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. కానీ అవన్నీ దేవుడు ప్రేరేపించినవా, దయ్యం ప్రేరేపించినవా అనేది ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఆలోచించకుండా చేస్తే దేవుని శిక్ష వస్తుందని తన మేనల్లుడైనటువంటి యోవాబు ద్వారా హెచ్చరింపబడుతున్నాడు దావీదు. హెచ్చరింపబడుతున్నప్పుడు కూడా ఆయన మాట వినకుండా ప్రేరేపించాడు. చూడండి, అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. చూడండి, లెక్కించడం వల్ల అక్కడ వచ్చినటువంటి నష్టము, దావీదు చేసినటువంటి పనికి. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట కనపడుతుంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. చూసారా? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలుగలేదు, మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఏ ప్రేరేపణ? జనులను లెక్కించాలనే ప్రేరేపణ.
దావీదును ఇశ్రాయేలును లెక్క పెట్టాలనే ప్రేరేపణ ఇది దావీదును పిలిచిన వాని వల్ల ప్రేరేపణ కలగలేదంట. దావీదును రాజుగా చేసినటువంటి దేవుని వల్ల కలగలేదంట. ఈ ప్రేరేపణ ఎవరి వల్ల కలిగిందంటే సాతాను వలన కలిగింది. సాతాను వలన కలిగింది. ఆ పైన మరొక వచనం చదువు. మా పైన ఆ పైన 6వ వచనం చదువు. 6వ వచనంలో యేసుక్రీస్తునందుండు వారికి యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటయందు ఏమీయును లేదు, పొందకపోవటందు ఏమీయు లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడో అడ్డగించెను. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. సత్యమును నమ్మకుండా, సత్యమును అడ్డగించకుండా, అడ్డగించినటువంటి శక్తి అది. అడ్డగించినటువంటి శక్తి ఇది దైవ శక్తి కాదు, ఇది దయ్యపు శక్తి. ఏ శక్తి? దయ్యపు శక్తి. ఈ దయ్యపు శక్తిని, దేవుని శక్తిని గమనించకుండా ప్రయాణం చేసినటువంటి క్రైస్తవ జనాంగము వారు చాలా డౌన్లో ఉన్నారు. ఆత్మీయ అంతస్తుకు చాలా దిగువ భాగంలో ఉన్నారు. ఆత్మీయ అంతస్తు అందట్లేదు వాళ్ళకి, చాలా దిగువ భాగంలో ఉన్నారు. కారణం ఏంటంటే అన్ని దేవుని ప్రేరేపణ అనుకొని ముందుకెళ్తున్నారు. అసలు జరగవలసిన పని జరగట్లేదు, సత్యము స్థాపించబడట్లేదు, నీతి స్థాపించబడట్లేదు. నీతి కొరకు మరి ఆకలి దప్పులు కలిగిన వారు తక్కువ మంది అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తక్కువైపోతున్నారు. నీతిని మభ్యపెట్టడానికి, సత్యము స్థాపించకుండా ఆపటానికి ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. అసత్యానికి ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. ఎక్కువైపోయి ఈరోజు సత్యస్థాపన కుంటుపడిపోతుంది. సత్యస్థాపన జరగట్లేదు. సత్యము త్వరితగతిగా కార్యస్థితి కలగట్లేదు. ఈ సాతాను క్రియలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్దామన్నా అక్కడ ఆటంకాలు, ఏ పని చేపడదామనుకున్న అభ్యంతరాలు, ఏది చేద్దామన్నా అక్కడ వస్తువు లేకపోవడము, ఏది పట్టుకుందామనుకున్నా ఇంకొకటి ఏదో చేద్దామనుకున్నా సహాయకులు కరువైపోవటము, సహాయం చేసేవారికి అప్పుడే అర్జెంటు పని తగలడము, అర్జెంటు పని సాతాను పెట్టడము, సాతానుకు వాళ్ళు లోబడిపోవడము. ఎన్ని కష్టాలు తెలుసా ఆత్మీయ యాత్రలో? ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని కష్టాలు తెలుసా? ఆలోచిస్తే తెలుస్తుంది, దైవికంగా ఉంటే తెలుస్తుంది, దేవుని ప్రేరేపణను మనం గమనిస్తే తెలుస్తుంది. ఎక్కడ సాతాను అడ్డుకట్లేస్తున్నాడు, ఎక్కడ మనం ముందుకెళ్లకుండా కాళ్ళకు బంధం వేస్తున్నాడు అనేది ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఆత్మ సంబంధమైన వారికి తెలుస్తుంది. అలా కాకుండా సాతాను ప్రేరేపించే వారికి తెలియదు. ఎందుకంటే ఈ సాతాను ప్రేరేపణ దేవుని ప్రేరేపణ నమ్మేస్తున్నారు. నమ్మటం వలన నష్టం కలుగుతుంది. దేనికి నష్టం కలుగుతుందంటే దేవుని సత్యము స్థాపించబడకుండా, దేవుని రాజ్యం కట్టబడకుండా, లేదంటే సంఘ పరిచర్య జరగకుండా, సంఘంలో చేయాల్సిన కార్యాలు చేయాలనుకున్నప్పుడే జరగకుండా, ఏ పని అయితే చేయాలని సేవకుడు తలపెడతాడో ఆ పని ఆటంకమైపోతుంది. కారణం ఏంటి తెలుసా? సహాయకులు కొదువైపోయారు. ఏమైపోయారు? సహాయకులు కొదువైపోయారు. ప్రార్థన చేసేవారు కొదువైపోయారు. పోరాట యోధులు కొదువైపోయారు. ఏదో ఒక పరిస్థితి సాతానుకు ప్రేరేపించబడిన కొంతమంది, సాతాను ప్రేరేపించి అల్లదుగా అక్కడ నీకు ముఖ్యమైన పని నిల్లు అంటే అక్కడికి వెళ్ళిపోయాను కొంతమంది, లేదంటే నీకు బాగలేదు ఇంట్లో పడుకో అంటే ఇంట్లో పడుకుంటాను కొంతమంది, నాకు బాగలేదని చెప్పాను కొంతమంది, లేదంటే వద్దాం అనుకున్నాను కానీ
ప్రార్థనకు వద్దాం అనుకున్నాను కానీ లెగలేకపోయానండి. ఎక్కడి నుంచి? మీకు ఒక అతను గుర్తొస్తున్నాడు కదా, ఎవరు చెప్పండి? 100 రూపాయలు. ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు 100 రూపాయలు ఎవరికి కొనలే, వాళ్ళు తప్పించుకున్నాను కదా. కరెక్ట్ వాడు చెప్పిన వాళ్ళకి ఇస్తాను. కరెక్ట్ వాడు అక్కడి నుంచి అనపడదు. ఎవరు చెప్పండి? మీ మధ్యలో చెప్పారు కోనేరు, ఎవరు చెప్పండి? ఎవరు చెప్పారు? కోనేరు. నేను చెప్పిన ఓడు ఏంటంటే కరెక్ట్ వాడు కోనేరు. ఎవరు చెప్పారు? అది కూడా టైమింగ్ ఉంది కదా, టైమింగ్ జస్ట్ ఒకేసారి పలికిన వాళ్ళకు సమానంగా, తర్వాత ఒక సెకండ్ ఆగి పలికిన వాళ్ళకు తక్కువ, అట్లా. ఓకే, 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడుకొని, ఏంట్రా ఇన్ని రోజులు ఇక్కడ పడుకున్నావు, అందరూ వచ్చారు, కోనేట్లో మునుగుతున్నారు, స్వస్థ పొంది వెళ్తున్నారు, నీకేమైందంటే నేను వెళ్దాం అనుకునేసరికి ఒక రోజు మునిగేస్తున్నాడంట. ఈరోజు మంచం మీద నుంచి లెగుద్దాం అనుకుంటున్నాడు కానీ మా ఒళ్ళు బరువు అయిపోయిందంట. 35 సంవత్సరాలు కోనేటి దగ్గర అలాగే వంకలు పెడితే సాగుల చేత పడుకున్నాడు. 38 సంవత్సరాలు చూసారా? అప్పుడు యేసుప్రభు వచ్చి లెగ్గొట్టి లెగక్కడ నుంచి నేను పరిపెత్తుకొని నడమన్నాడు. ఇక్కడి నుంచి లేకో పరిపెత్తుకున్నాడు. ఈరోజు పరిపెత్తుకొని నడిస్తేట్లు యేసుప్రభు దిగి వచ్చి మాట్లాడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగ అందుకే వచ్చిన వాళ్ళేమో అదృష్టవంతులు, రాలేని వాళ్ళేమో మరి వాళ్ళు ఏమన్నా కోపడతారు కదా, ఏమన్నా కోపడతారు కాబట్టి వాళ్ళు కోపడకపోయినా మాత్రము అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. ఏమంటాము? వాళ్ళు కోపడకపోయినా విషయం తెలియాలి కదా. విషయం ఏంటంటే అదృష్టానికి పోగొట్టుకున్నారు. ఏంటి అదృష్టాన్ని అంటే సాతాను ప్రేరేపించే ప్రేరేపణను ఎదుర్కోవటానికి లాజిక్ను కోల్పోతున్నారు. దేవుడు చెబుతున్నటువంటి లాజిక్ వాళ్ళు వింటలేదు కదా. ఒకవేళ ఇంటర్నెట్లో విన్నా సన్నిధిలో ప్రతిష్ఠించుకొని కూర్చున్న దానితో సపోర్ట్ రాదు, అంత బలం రాదు. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని కూర్చున్నవాడికి దారిని వెళ్తూ బస్సులో కూర్చొని చెవిలో ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని ఇన్నోళ్ళకు ఈ బలం రాదు. ఇక్కడ ప్రతిష్ఠించుకున్న వాళ్ళకి వచ్చే బలము వాళ్ళకి రాదు. వస్తే అప్పుడు దేవుడు ఏమైపోతాడు? దేవుడు అన్యాయం చేసిన వ్యక్తి అవుతాడు. కాబట్టి ప్రతిష్ఠించుకొని కూర్చున్న వారికి నేర్పించినటువంటి సత్యము మామూలుగా విన్న వాళ్ళకు రాదు. ఏదో అర్థమైంది, వింటారు, ఓహో అనుకుంటారు, వదిలేస్తారు. కానీ ఇక్కడున్న వారిని వదిలేరు. ఎందుకు తెలుసా? హృదయంలో ముద్రిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాడి వల్ల కలిగింది కాదు, ఈ లోకస్తుల వల్ల కలిగిన ప్రేరేపణ. ఇంకా 2వ వచనం చదవమా. 2వ వచనంలో చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఈ సున్నతి మీద నీతి స్థాపన ఆధారపడి లేదు. ఏమండి? ఈ సున్నతి మీద నీతి స్థాపన ఆధారపడి లేదు. నేను వాక్యం చెప్తే పక్కలేం, వాక్యం చెప్తే అటు ఇటు కదలకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ సున్నతి వలన పెద్ద ప్రయోజనం లేదు, క్రీస్తు రాజ్యం కట్టబడదు. కానీ విశ్వాసం వలన, దేవుని నీతికి లోబడటం వలన దేవుని రాజ్యం కట్టబడింది.
హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు అటు ఎందుకు వెళ్తాను నాకు తెలుసా? ఇప్పుడు నేనేం చెప్పాను నీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పు, నీకు 100 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను నీకు, చదవా? కాబట్టి భయముతో భక్తితో వాక్యం ప్రారంభంగా వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, చాలామంది ఢిల్లీ నుంచి ప్రధాని ఫోన్ చేసినట్టు, హలో హలో చెప్పు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అరే ప్రధాని వచ్చినట్టు ఇది దగ్గరికి అని ఇక్కడ దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యానికి లోపడాలి. అందుకే చాలాసార్లు నేను ఏం చెప్పింది తెలుసా? నీకు ఫోన్ కాల్ వస్తే సైలెంట్ మోడ్లో పెట్టు, అలా చూడు, ఏమండి అలా చూసి పక్కన పెట్టు. ఎందుకు తెలుసా? పలానోళ్ళు ఫోన్ చేశారని చర్చి అయిపోగానే, ప్రార్థన అయిపోగానే వెళ్ళి బయటికి వెళ్ళి ఫోన్ చేసుకోవచ్చు. ఆపేయకూడదు, స్విచ్ ఆఫ్ అంటారు కొంతమంది, తప్పది. ఫోను, సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అవ్వకూడదు, సైలెంట్లో పెట్టుకో, ఎవరికి డిస్టర్బ్ లేకుండా. ఇక చాలామంది లేచి వెళ్ళిపోతాడు ఆ ఫోన్ పెట్టుకొని. వీళ్ళలో కొంతమంది, అందరు కాదండి, కొంతమంది నటిస్తారు తెలుసా? ఏ ఫోన్ రాదు, తినేస్తుంటారు పుర్ర అనుకుని ఫోన్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఎవరు తెలుసా? నట్లు. ఏమంటారు? నటులు అన్నమాట, మంచి నటులు నటిస్తుంటారు. ఈ నటుల సంగతి వదిలిపెట్టండి, కానీ వాస్తవంగా ఫోన్ పట్టుకొని వెళ్ళిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని గౌరవించాలి. సున్నతి పొందటం వలన, సున్నతి పొందకపోవడం వల్ల ఏం లేదు, కానీ మీరు చేయవలసింది ఏమిటంటే దేవుని నీతికి లోబడి, విశ్వాసము వలన అబ్రహాము దేవునికి నీతికి వారసుడయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము సున్నతి పొందలేదు, తర్వాత ఆయన చేశాడు, వేరే విషయం. పిలవగానే ఏం చేశాడంటే సూచించాడు. విశ్వాసం వలన నీతికి వారసుడయ్యాడు, దేవుని రాజ్యం కట్టడానికి హక్కుదారుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎవరు? అబ్రహాము. ఈరోజు విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహామే. అబ్రహాము తండ్రి, శారమ్మ తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మానవ జాతిని కనడానికి తల్లి ఎవరు తెలుసా? అవ్వ. మానవ జాతిని కనడానికి మొట్టమొదటి తల్లి ఎవరు? అవ్వ. ఈ ప్రపంచంలో మనుషులని పుట్టిన ప్రతి ఒక్కరికి తల్లి అవ్వ. మనుషులుగా, నరులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి, జీవము కలిగిన పుట్టిన ప్రతి వారికి తల్లి అవ్వ. విశ్వాసులకు తల్లి ఎవరు? శారా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మానవ నరజాతికి తండ్రి ఎవరంటే ఆదాము. కాబట్టి ఈ అబ్రహాముకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే విశ్వసించాడు. ఈరోజు నీవు నేను విశ్వసించాలి, నీతికి లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే నీతికి లోబడతారో వారు ఏం చేస్తారు తెలుసా? సత్యస్థాపన చేయటానికి పూనుకుంటారు. దేవుణ్ణి సత్యస్థాపన చేయటానికి దేవుని పిల్లలుగా నడుం బిగిస్తారు, కంకణం కడతారు. కంకణం కట్టి దేవుని పని ఉన్నదంటే వాడు ₹1,00,00,000 కాదు, వాడు ఎత్తు మనిషి డబ్బులు పెట్టినా వెళ్ళడు. పెంట ఇదంతా అంటారు. ఏమంటారు? పెంట. లేదు పాస్టర్ గారు ఒక్క 10 నిమిషాల సమయం ఉండి ₹1,00,00,000 తెచ్చేస్తాను, మళ్ళీ నేను ప్రార్థన కలుసుకుంటాను కదా అనడానికండి, వాడు ప్రేరేపించబడ్డట్టే. ఎవరికి? సాతానుకు ప్రేరేపించబడ్డాడు. పాస్టర్ గారు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను వెళ్ళి ₹1,00,00,000 తెచ్చేస్తాను, మనం సువార్త చేయొచ్చు, మందిరం కట్టొచ్చు, ఒక బస్సు కొనొచ్చు. దేనికి? స్వార్థకి వెళ్ళడానికి బస్సు కొనొచ్చండి అన్నాడు అనుకండి. ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమంలో సాతాను చూపిస్తాడు, దానికి ప్రేరేపించబడినట్లు. అర్థమైందా? ఇటువంటి పొజిషన్ వచ్చినప్పుడు, ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు నిర్ణయం తీసుకొని దేవునితో ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నిర్ణయం తీసుకొని ఇది నా దేవుని పని అని
దేవుని సన్నిధానికి వచ్చిన వాళ్ళే బహుమానం పొందుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడిచ్చే బహుమానం పొందుతారు. అప్పుడే సాక్ష్యం ఇస్తారు. ఏమని? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడు? ఏం కాపాడుకున్నాడు? ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకొనగలిగినటువంటి ఆ సామర్థ్యత క్రైస్తవుడు సంపాదించినప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు. విశ్వాసం కోల్పోయినప్పుడు నిజమైన క్రైస్తవుడు అవలేడు. సాతాను తుత్తు అవుతాడు. ఏమవుతాడు? సాతాను తుత్తు ఏం చదువుతాడు తెలుసా? ఈ సాతాను తుత్తు ఏం చదువుతాడు తెలుసా? ఈ ప్రభువుని నమ్ముకాని వాళ్ళు సలహాలు ఇస్తారు. ఏంట్రా, ఆ చర్చి పెద్ద చర్చి, పోనీ ఆ చర్చి అంటే ఇల్లు అనుకుంటారు. ఏదో ఒక చర్చి, పెద్ద చర్చి. ఆ పెద్ద చర్చికి వెళ్ళే ఆ పెద్ద చర్చికి వెళ్ళావిడ ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? మరి మన చుట్టాలని కాదనకుండా మన చుట్టాలు తీసుకొచ్చి మోస్తుంది. నువ్వేంటి అలాగంటావు? వాళ్ళకంటే మీ పాస్టర్కి ఎక్కువ తెలుసండి. వాళ్ళకంటే మీ పాస్టర్కి ఎక్కువే తెలుసు. నువ్వు ప్రార్థన అంటావు, ప్రార్థనకి వెళ్ళాలంటావు, ఉపవాసం ఉండాలంటావు, ఈరోజు నేను రానంటావు. ఎవరు చెప్పారు నీకు? తెలివితేటలేవు నీకు. ఏం లేవు తెలివితేటలేవు. అలా వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, నువ్వు తెలివి తెచ్చుకో అంటారు. ఎవరు తెలుసా? సాతాను సంబంధులు చెబుతుంటారు. ఆ సాతాను సంబంధులు చెబుతున్నప్పుడు ఈ సాతాను తుత్తైనోడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యిని మళ్ళీ అవి చేసుకొచ్చి ఎవరు చెబుతాడు? పాస్టర్ గారు చెబుతాడు. పాస్టర్ గారు, మా వాళ్ళు ఇలాగ అన్నారండి. నిజమే కదండి, వాళ్ళందరూ చూడండి ఎంత బాగున్నారు. మనమే నీతి అంటాము, సత్యం అంటాము, యథార్థత అంటాము, అన్ని అంటాము. మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నామండి. ఏమున్నామండి? ఎక్కడేసిన గొంగలి అక్కడేనండి. వాళ్ళు చూడండి ఎంత అభివృద్ధి చెందారు. వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు, అంత అభివృద్ధి చెందారు. మనకు అభివృద్ధి లేదు, పోవట్లేదు. నీకు తెలుసా, నీవు క్రీస్తు కొరకు నిలబడటము, సత్యమును స్థాపించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చి ఎదుర్కొని నిలబడుతున్న ధైర్యం కలిగి, అదే నీ అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నీ బలము, అదే నీ శక్తి. పాపం ఎంత పోరాటం చేశాడు యెహోషువ ఎంత పోరాటం చేశాడు. ఏమన్నాడు? మీరెవరైనా సేవిస్తే సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తానంటాడు. ఎందుకన్నాడా మాట? అంటే ఎన్నో ఆటుపోట్లు, సహాయకులు కొదువైపోయారు. దేవునితో నడిచేవారు తక్కువైపోయారు. కొంత దూరం పరిగెట్టి అలసిపోతున్నారు. సాతాను ప్రేరేపకు లోబడిపోతున్నారు. లోబడిపోయి ఈ సాతాను ప్రేరేపకు లోబడిన వాళ్ళు ఇంకేది చూడరు. ఏంటి? అంతకుముందు ఎలా ఉండేవారు మందిరంలో? అంతకుముందు మందిరంలో ఎలా ఉండేది తెలుసా? మందిరంలో సేవకుడిని అంటుకొని, ఎక్కడికి వెళ్ళాలన్నా నేనున్నాను పదండి, నేను చేస్తాను పదండి, ఏం కావాలో చూడండి, డబ్బులు లేవా, నా డబ్బులు ఖర్చు పెడతాను పదండి. ఇక చాలా ఎక్కువగా దేవునితో నడుస్తూ సేవకునితో పనిచేస్తుంటాడు. ఎప్పుడు? సాతాను ప్రేరేపించక ముందు. ఇప్పుడు సాతాను ప్రేరేపించిన తర్వాత ఏ పదం వస్తుంది తెలుసా? ఏం మాట్లాడు తెలుసా? అలా వాళ్ళు బాగున్నారండి, అలా వాళ్ళు బాగున్నారండి, వీళ్ళు బాగున్నారండి, ఆ పాస్టర్ బాగున్నారండి. ఎవరు పలికిస్తున్నారు ఈ మాటలు? ఎవరు పలికిస్తున్నారు ఈ మాటలు? సాతాను తుత్తైపోయావు. సాతాను తుత్తైపోయి అందరం చూస్తున్నావు, అందరి జీవితాలను చదువుతున్నావు. బైబిల్ ఏం చదువుతుంది తెలుసా? నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసు నేలించుతున్నావు నువ్వు. ముందు నీ కంటిలో దూలం అందరూ కనపడతారు, అన్నీ కనపడతాయి. నీ కంటిలో దూలం ఉన్నంతసేపు అన్నీ కనపడవు, అందరూ చూస్తుంటావు. కానీ కాబట్టి వాళ్ళ నీళ్ళని ఎంచే ఆత్మ, దురాత్మ ప్రేరేపణ, నిన్ను నువ్వు పరీక్షించుకొని క్రీస్తు కొరకు నిలబడేది
అది క్రీస్తు ప్రేరేపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రేరేపణలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మూలవాక్యంలో ఏం చదువుకున్నాము? దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు 21 మొదటి వచనం, తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదునకు ప్రేరేపింపగా. దావీదుకు ప్రేరేపణ వచ్చింది. ఇశ్రాయేలుకి ఏం కొదువండి, సైనికుడే వద్దు బాబు, వాళ్ళందరినీ దాసులు కారా, దేవుడు ఇంకా ఇచ్చించడానికి సమర్థుడు కాదా, దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇలా చేస్తే ఇశ్రాయేలుకు శిక్ష వస్తుంది బాబు వద్దంటే, అబ్బా నువ్వు నా సైనికుడివా లేకపోతే నా మీద అధిపతివా అనుకొని గసిరేసి లెక్కింప చేస్తే ఇశ్రాయేలు మీదకి శిక్ష వచ్చింది. నా ప్రియ దైవజనమా, ప్రేరేపణను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేరేపణ కాకపోతే, దయ్యం ప్రేరేపణ అయితే యేసు నామమును గద్దించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయము 24వ వచనం. ఏలగనగా ఏలాగనగా దేమిత్రి అను ఒక కంసాలి హర్తమీదేవికి ఎండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వానికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుగా జరుగుతున్నదని మీకు తెలియను. ఇక్కడ మనుషులను జడగొట్టే ఆత్మ ఒకటి ఉంది. మనుషులను జడగొట్టే ఆత్మ. ఈ వ్యక్తి హర్తమీదేవికి భక్తుడు. ఈ భక్తుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈ పని చేస్తే మనకు లాభాలు వస్తాయి, ఈ పని మనకు చాలా అభివృద్ధి కలుగు చేస్తుంది, ఈ పని చేద్దాం రండి అని అక్కడున్న వారందరినీ ప్రేరేపిస్తున్నాడు. ఎవరు అతనంటే దేమిత్రి అనే ఒక కంసాలి. దేమిత్రి అనే ఒక కంసాలి. ఈ పనుల వల్ల మనకు లాభం వస్తుంది, ఈ పనులు చేద్దాం రండి అని అందరినీ ప్రేరేపిస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో దేవునితో అంటగట్టబడి చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈరోజు నా దేవుని పని ఉంది, నేను ఎటు వెళ్ళకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు, ఏ పని పెట్టుకోకూడదని ప్రతిష్ఠించుకుంటాను. ప్రతిష్ఠించుకున్న వాడిని ఇంకొకటి వచ్చి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించే కోణమే ఈ దేమిత్రి. ఏమంటాడు? ఎలాగనగా దేమిత్రియను ఒక కంసాలి అర్తమేదేవికి ఎండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వానికి మిగుల లాభము కలుగుజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాహుగా జరుగుతున్నదని నీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి ఇని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము కలిగిన దేవుడు ఇతను కాదు. చేతులతో చేయబడినటువంటి దైవములు, చేతులతో చేయబడిన దైవము నిన్ను సృష్టించిన వాడే కాదని పౌలు చెప్పి
అనేక మందిని త్రిప్పాడంట. ఎక్కడికి? సత్యదేవుని వైపు, సర్వసత్యం వైపు. కానీ అలా చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ దేమిత్రి అనే కంసాలి లాభం పోతుంది, బ్రతుకు తెరిగిపోతుంది. బ్రతుకు తెరిగిపోవటం వలన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరిని గుంపు కూర్చి ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపించే ఆత్మ దురాత్మ, దురాత్మ, దురాత్మ. పౌలు ప్రేరేపించిందేమో దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? పౌలేమో ప్రాణాలు తెగించి ప్రాణత్యాగం చేసి తనకున్న లాభమంతా పెంటతో సమానం ఎన్నుకొని సత్యము కొరకు, సత్యదేవుని కొరకు, క్రీస్తు కొరకు పోరాటం చేస్తున్నాడు పౌలు. మిగతా వాళ్ళేమో లేదంటే ఈ దేమిత్రి అనే వ్యక్తి ఏమో ఈ కంసాలి చేస్తున్న పని ఏమిటంటే అందరి గుంపు కూడా చెడగొడుతున్నాడు. చెడగొట్టే ఆత్మ ఉంటుంది తెలుసా? ఈ చెడగొట్టే ఆత్మ ఏంటంటే ఈ దయ్యపు ఆత్మ. ఈరోజు ఈ చెడగొట్టే ఆత్మలు కూడా పటాపంచులుగా నిర్వీర్యమైపోవాలి ప్రార్థనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గుంపు కూర్చే ఆత్మ, దేవుని నుండి వేరు చేసే ఆత్మ, ఈ పేతాత్మలన్నీ యేసు రక్త బలములో నిర్వీర్యమైపోయి పాతాళానికి ఇసిరి కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ప్రేరేపించే ఆత్మ కూడా మనము తర్వాత చూద్దాం. ప్రియాదయ జన్మ ఇంకొక మాట చూస్తే 26వ వచనం చదువు. అక్కడే ఆ 19వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ వచనము. అయితే చేతులతో చేయబడనివి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూసి ఇని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటే కాక మహాదేవి అయిన హర్తమయి దేవి యొక్క గుడి కూడా తునీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. భయం తోస్తుందంటే ఎవరికి? ఈ కంసాలికి దేమిత్రి అనే దేవతకు గుడులు కట్టే కంసాలికి భయం వచ్చిందంట. ఈ ఆసియా అంతా పూజింపబడుతున్నటువంటి ఈ దేవి తన గొప్పతనం తగ్గిపోతేమో, లేకపోతే ఇంకెవరు రారేమో ఈ గుడికి, ఇంకెవరు ఆరాధించరేమో, అందరూ క్రైస్తవులు అయిపోతారేమని ఈ కంసాలికి దిగులు పట్టింది. కానీ నిజమైన దేవుడు, విశ్వసృష్టికర్త, విశ్వాన్ని నిర్మించిన వాడు, మానవ జాతిని నిర్మించిన వాడు ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన నజరేయుడైన యేసుక్రీస్తుని పౌలు రుజువు చేస్తూ అనేక పట్టణాలు ఆయన దర్శిస్తూ వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వచనం కూడా చదవమా. 30వ వచనంలో ఏమంటే పౌలు జనసభ యొద్దకు వెళ్ళదలిసెను గాని శిష్యులు ఎలనీయలేదు. మరియు ఆసియా దేశ అధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిది. ఎందుకు ఏడుకున్నారు అంటే అతన్ని చంపటానికి సంసిద్ధమయ్యారు. ఎవరిని చంపడానికి? పౌలును చంపేయటానికి సంసిద్ధమయ్యారు. సాధారణ జతపని వారు ఉన్నారు. అంటే శిష్యులు అంటారు కదా, శిష్యులు ఏం చేస్తారు? గురువుకు కొంతవరకు చెప్పగలరు. శిష్యులు గురువుకు కొంతవరకే చెప్పగలరు, పూర్తిగా ఒప్పించలేరు. ఎందుకంటే అంత పెద్దవారికి మనం చెప్పగలమా అని.
ఈ శిష్యులు కొంతమంది చెబితే పౌలు వినట్టున్నారు. అప్పుడు ఏమైందంటే ఆ ప్రాంతంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఎవరికి? పౌలుకి. స్నేహితులు చెబితే ఏం చేస్తారు? వింటారు. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అన్న చెప్పినా, తమ్ముడు చెప్పినా, అక్క చెప్పినా, చెల్లి చెప్పినా, చివరికి పాస్టర్ గారు చెప్పినా కొంతమంది అనరు. స్నేహితుడు ఏం చెబితే ఆయన అది కాదంటే అవునరా వాడంతా మోసమే చేయని, వాడంతా మోసమే చేయని వాడు మాట వింటారు. ఎందుకని? స్నేహబంధం. ఏ బంధము? స్నేహబంధం. స్నేహబంధం, ఒరిజినల్ స్నేహబంధము అబ్రహాముకు సృష్టికర్త అయిన యేసు ప్రభుకున్న స్నేహబంధం వేరు. ఈ మనుషుల స్నేహబంధము కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు మోసమే. ఈ స్నేహితులు చెబితే వింటారు. కానీ పౌలుకున్న స్నేహితులు మంచోళ్ళండి. పౌలుకున్న స్నేహితులు మంచోళ్ళు కాబట్టి పౌలు ఏం చేశాడంటే స్నేహితులు చెప్పినప్పుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్నేహితులు చెప్పినప్పుడు విన్నాడు. ఇని ఆ పరిస్థితుల నుంచి, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, కొంత ఉసులుబాటు కలగడానికి అక్కడ ఆ స్నేహితులు వచ్చి వారిని తప్పించారు. కానీ ఈ దేమేత్రి అనే ఆ కమసాలి మాత్రము ఇతన్ని చంపడానికి, ఇతన్ని భూమి మీద లేకుండా చేయడానికి బహుకుట్ర పొందాడు. ఈరోజు సత్యము స్థాపించబడకుండా, యేసుక్రీస్తును ప్రకటించకుండా ఈ దేమేత్రి అనే ఈ కమసాలి లాంటి ప్రజలు భూమి మీద చాలామంది ఉన్నారు. భూమి మీద చాలామంది ఉన్నారు. సత్యమును అడ్డగించడానికి, సత్య సంబంధమైన సేవకులను చంపడానికి చాలామంది విపరీతంగా పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? సాతాను ప్రేరేపణ. ఆ సాతాను ప్రేరేపణ నిర్మూలమయ్యేటట్లు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 34వ వచనం కూడా చదవమ్మా. 34వ వచనంలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది. 34. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎపిసిలో అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. చూసారా? అతను ఎవరంట? యూదుడు. అక్కడుండే కమ్యూనిటీ ఎవరంటే యూదులు అందరూ. అక్కడుండే కమ్యూనిటీ అంతా ఎవరు? యూదులు. యూదులు అయినప్పుడు ఇతను కూడా యూదుడే. కానీ ఇతను ఎవరిని తెలుసుకున్నంటే నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. వాళ్ళందరేమో ఆ లోక సంబంధమైన దేవతలకు మొక్కుతున్నారు. మొక్కుతూ వాళ్ళు పెద్ద శబ్దముతో కేకలు వేశారు. కేకలు వేసి సత్యమును అడ్డగించడానికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ ఎలా ఉంటుందో ఒక మాట చూసి ముగించుకుందాం. రాజైన కోరేసు ఎవరండి? రాజైన కోరేసును దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజైన కోరేసును దేవుడు ప్రేరేపించాడు. చదవండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఎజ్రా గ్రంథం తీయండి. నేను ముగిస్తున్నాను. తీశారా? పారసీకపు దేశపు రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు కోరేసైన రాజైన కోరేసు పారసీకపు దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యము అంతటా చాటింపు చేయించి రాతపూర్వకముగా ఇట్లు ప్రకటన చేయించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇప్పుడు ఎవరిని ప్రేరేపించాడు?
యెహోవా పారసీకపు దేశపు రాజు అయిన కోరేసు మనసును ప్రేరేపింపగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని ప్రేరేపణ. ఇది దేవుని ప్రేరేపణ. దావీదును ప్రేరేపించింది ఎవరు? సాతాను ప్రేరేపణ. ఈ ఈ దేమేత్రే అనే కంసాలను ప్రేరేపించింది ఎవరు? సాతాను ప్రేరేపణ. తన సంపాదన పోద్దని, తన పొట్టకూరు పోద్దని అందరినీ గుంపు కూర్చుకొని సాతాను ప్రేరేపణతో ఏం చేశారంటే పౌలును కొట్టించడానికి, చంపించడానికి రకరకాల పన్నంగాలు పన్నారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది అదే. భారతదేశంలో అన్యులను ప్రేరేపిస్తుంది సాతాను, క్రైస్తవులు కూడా ప్రేరేపిస్తుంది సాతాను. ఏమండి, సేవకులు కూడా ప్రేరేపిస్తుంది సాతాను. సాతాను ప్రేరేపణ. ఈరోజు మనం ప్రార్థన చేయలేడు తెలుసా? దైవ సంబంధమైన ప్రేరేపణ ఏంటో, అపవిత్రాత్మ ప్రేరేపణ ఏంటో ఖచ్చితంగా గమనించాలి. దేవుని ప్రేరేపణ ఏంటో, దైవ ప్రేరేపణ ఏంటో గమనించాలి. గమనించే విశ్వాసులు కావాలి. ఎప్పుడైతే గమనిస్తారో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోరు, ఆ పని చేయాలని పరుగులెట్టరు, ఉర్రూతలోగరు. ఏమండి, ఏ పని చేయాలని ప్రేరేపిస్తుందో సైతాను దేవుని దగ్గర పెట్టి ఆ కట్ల నుంచి తెప్పబడతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ప్రేరేపణ నుంచి ముఖం తిప్పుకుంటారు గిరుక్కున. రక్షణ పొందినప్పుడు ఎప్పుడు ఎవరైతే ముఖం తిప్పుకుంటారో అలాగ ముఖం తిప్పుకుంటారు. ఇది సాతాను ప్రేరేపణ. సాతానా, నా వెనక్కి వెళ్ళు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది సాతాను ప్రేరేపణ. దైవ ప్రేరేపణ అయితే దాన్ని కొనసాగించాలి. ఇది దైవ ప్రేరేపణ. దీన్ని కొనసాగిస్తున్నాడు పారసీకపు దేశపు రాజైన కోరేసు. చదువు మళ్ళీ మాట. పారసీకపు దేశపు రాజైన కోరేసు, యెహోవా పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింప చేయించి రాతపూర్వకముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందు యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కావున మీలో ఎవరు ఆయన జనమై ఉన్నారో వారు యోధా దేశమందును యెరూషలేమునకును బయలుదేరి యెరూషలేములోనే దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలనని వారి దేవుడు వారికి తోడయుండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిర నిర్మాణం చేయాలి. మందిర నిర్మాణం అంటే మనకి ఎందుకంటే మందిరం కట్టుకున్నాం కదా అనే ఆలోచన మీకు రావచ్చు. ఈ మందిరం మాత్రమే కాదు, ఇదేమో సమాజ మందిరం. అసలు శిశులైన మందిరం ఏంటి తెలుసా? అసలు శిశులైన మందిరం ఏంటంటే సత్య సంబంధులను సిద్ధం చేయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వసత్య సంబంధులు కావాలి దేవునికి. ఈ లోకంలో సాతాను ప్రేరేపించే ప్రేరేపణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పని వారు కావాలి. చాలా మంది క్రైస్తవులు, అయ్యలారా, చాలా మంది క్రైస్తవులు అవకాశవాదులు ఉన్నారు. అవకాశవాదులు అంటే తెలుసా? మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, మనకు అనుకూలంగా లేకపోతే మరొకలాగా. ఏంటి? మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, మనకు అనుకూలంగా లేకపోతే ఒకలాగా. మనకు అనుకూలం అనేది మనకు అనుకూలం లేకపోవటం అనేది కాదు. కావాలి దేవుని చిత్తం ఉన్నదనేది మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని ప్రేరేపణ కాదా అనేది గమనించాలి. ఇది దేవుని ప్రేరేపణ అయితే ఎలాగా ప్రేరేపణ అవుతుంది, దీన్ని ఎలాగా అమల్లోకి తీసుకురావాలి అనేది దైవత్వంగా ఆలోచించగలిగినటువంటి ఆలోచన కావాలి క్రైస్తవ సమాజానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేకులు సర్వసత్యం తెలుసుకోవటానికి ఏమండి ప్రతి చర్చిలో ప్రభు వల్ల ప్రతి ఆదివారం ఇవ్వాలి. ప్రతి చర్చిలో ప్రభు వల్ల ప్రతి ఆదివారం ఇవ్వాలి. వారానికి ఒకసారి బైబిల్ లేదు.
నెలకు ఒకసారి బైబిల్ లేదు, ప్రతి వారం ఉంది బైబిల్. ఆదివారము అని కోట్ చేశారు. మేము ఆదివారం రొట్టె విరుచు కూడినప్పుడు అని ఉంది. అపోస్తల కార్యాలు 20:7. ఆ తర్వాత ఆ ప్రభు వల్ల పులిసినదై ఉండకూడదు, పులిపిండి యెహోవాకు వేయము. ఆ ప్రభు వల్ల పాస్టమ్మ తయారు చేయాలి. ఓకే, ద్రాక్షరసం తెచ్చి ద్రాక్ష పళ్ళు తెచ్చి ద్రాక్షరసం తీయాలి. పాస్టర్ గారు పాస్టమ్మ ప్రార్థన చేయాలి. సంఘాల్లో ఈ జరగాలి, అన్ని సంఘాల్లో. అందరూ ఇక్కడికి వచ్చేమని కాదు, అందరు ఇక్కడికి ఎందుకు, ఎక్కడ చోటు ఎక్కడుంది ఇక్కడ. ఓ పాస్టర్ గారు ఉన్నారంట, అయ్యగారు చెప్పారు మొన్న, ఓపెన్ అయ్యారు. ఓ పాస్టర్ గారు అన్నారంట, మీరు అందరూ వస్తారు, నేను మందిరాలు కడుతున్నాము, తర్వాత మీరు అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అంటే వెళ్ళిపోతున్నారు, మా మందిరం కాలిపోతుంది, మీరు మా మందిరానికి రాకంటారా బాబా అంటున్నాడంట. ఓపెన్ గారు చెప్పారు, నేను సొంతంగా చెప్పట్లేదు. ఆ పాస్టర్ గారికి ఎంత లేరు, మీరు రావద్దు మా మందిరానికి, మీరు వచ్చేసరికి మేమేం చేస్తున్నాము, మందిరం నిలబడి పెంచుతున్నాం. పెంచిన తర్వాత మీకెక్కడ ఆకర్షణీయంగా ఉండేసరికి అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఈ మందిరం ఇక్కడ ఖాళీ అయిపోతుంది, మీరు రాకండి అని చెప్పారంట పాస్టర్ గారు. ప్రియ దైవజనమ, అందరిని ఇక్కడికి వచ్చేమని కాదు, అన్ని సంఘాల్లో సర్వసత్యం స్థాపించబడాలి. ఇది ప్రతి ఒక్కరు పట్టుదలగా ప్రార్థన చేయాలి. విశ్వాసులు సైతం ఏదైనా ఒకరోజు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ప్రభు వల్ల ఎలాగిస్తున్నారు, వారు మార్పిస్తున్నారా, ఇచ్చే ప్రభు వల్ల పాస్టర్ గారు తయారు చేశారా, పాస్టమ్మ తయారు చేశారా, లేకపోతే బేకరీలు తెస్తున్నారా, లేఖను ఒప్పుకోవట్లేదు కదా. పులిసిన పిండి యెహోవాకు వేయం కదా, పులిపిండి యెహోవాకు వేయం కదా, కొంచెం పులిపైన ముద్దంతా చెడిపేస్తుంది కదా, పర్వాలేదు నేను తీసుకుంటే మనం ఆ పరిశుద్ధత పాడైపోతుంది కదా. ఇది అర్థం చేసుకోవాలి బోధ. ఇది సర్వసత్యం అన్నమాట. ఈ సర్వసత్యం స్థాపించడానికి కంకణం కట్టుకున్న వారే బహుమానాలు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకడెప్పుడు ప్రభు రాకడెప్పుడు? సంఘం ముందే ఎత్తపడుతుందా, లేకపోతే ఇడవబడుతుందా, లేకపోతే మధ్యలో ఎత్తపడుతుందా అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే దేవుడు 40 సంవత్సరాల క్రితము తన ప్రవక్త ద్వారా 72వ సంవత్సరంలో 9 గ్రంథాలు రాయమని చెప్పి యుగాంతమనే గ్రంథం మొట్టమొదటిగా రాయించాడు. ఆ గ్రంథం ప్రతి ఒక్కరు చదవాలి. దాంట్లో క్లియర్గా ఉంది, దేవుడు చెప్పాడు, ఆయన రాసి ఉంచాడు. ఈ బోధ సంఘాల్లో జరగాలి. సంఘాల్లో జరిగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దర్శనము ప్రపంచమంతా వ్యాపించాలని దేవుడు చెప్పాడు. ఈ ప్రపంచమంతా వ్యాపించడానికి మరి ఇంగ్లీష్లో ఆ గ్రంథాలన్నీ రాస్తున్నాడు. దేవుని సేవకులు ఇంగ్లీష్లో రాస్తున్నారు. 3 గ్రంథాలు ఆల్రెడీ రాశారు. ఇంకా 5 గ్రంథాలు ఉన్నాయి. ఇంకా 5 గ్రంథాలు అంటే మొత్తం 9 కదా. ఒకటి హృదయాల మీద రాసేది, పుస్తకం కాదు అది, బైబిల్ క్లాసులు చెప్పేది. ఈ బైబిల్ క్లాసులు చెప్పే విషయంలోనూ దేవుడు పట్టించుకొని ఈ గ్రంథాల ప్రింటింగ్కు మనీ కావాలి, ఆర్థిక వనరులు కావాలి. ఆ ఆర్థిక వనరులు దేవుడిచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్థిక వనరులు దేవుడిచ్చినట్టు ప్రార్థన చేయాలి. ఏమండి? దైవ సేవకులకు ఆరోగ్యం ఇచ్చినట్టు ప్రార్థన చేయాలి. సత్య సంబంధులకు సొంతిల్లు ఉన్నట్టు ప్రార్థన చేయాలి. సత్య సంబంధులకు ఆర్థిక వనరులు సమృద్ధిగా దేవుడు దయచేసినట్టు ప్రార్థన చేయాలి. ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ శక్తులు పటాపంచులుగా దేవుని అగ్నిని పంపించి కాల్చి బూడిద చేసినట్టు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ప్రేరేపణ సైతాను ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ అనేది తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా సత్యం కొరకు నిలబడతాము. ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాము. ఆ అభివృద్ధిలో దేవుని చిత్తానుసారమైన అభివృద్ధి మనము చెందుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్తలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. 13:2 యోహాను సువార్త.
సమస్తమును అప్పగించెనని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చాలమ్మా, మనకు కావాల్సింది ఒక్క మాటే. 2వ వచనంలో యేసు ప్రభుతో కలిసి పనిచేస్తున్నటువంటి ఇస్కరియోతు యోధా మనసులో ఏం దూరింది? సాతాను. యోధా మనసులో ఏం దూరింది? అపవాది, సాతాను ప్రేరేపించబట్టే యేసు ప్రభుని ఎండి నూకలకు అమ్ముకున్నాడు, అప్పగించాడు. సాతాను ప్రేరేపించింది అంటే భక్తులను ప్రేరేపించదని భ్రమపడద్దు దేవుడు. భక్తులను కూడా ప్రేరేపిస్తుంది, కానీ ఆ భక్తులు ఆ విషయాన్ని గమనించి ఏది దేవుని ప్రేరేపణ, ఏది దయ్యం ప్రేరేపణ అని గమనించగలిగినప్పుడే భూమి మీద క్రీస్తు కొరకు సత్య సంబంధులుగా నిలబడతారు భక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యోధాలో కూడా సాతాను ప్రేరేపించింది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక మాట చదువు, నేను ముగిస్తున్నాను. 5:3 అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో అప్పుడు పేతురు అర్థమవుతుందా? అననీయ సపేరాలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకు అపోస్తులు ఒక చట్టం పెట్టారు. ఏం పెట్టారంటే, మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి, ఎవరికి తక్కువ కాకుండా, ఎవరు ఆకలితో ఉండకుండా అందరం ఉంటే తిందాం, లేకపోతే లేదు, అందరం పంచుకుందామని ఒక చట్టం పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక ప్రేరేపణ వచ్చిందంట. మంచి చదువు మాట చదువు. అందుకు పేతురు, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించింది అంటే, కొంత దాచుకొని దైవజనుడు కొంత ఇద్దాము అనుకున్న ఆలోచన ఎవరిదో తెలుసా? సాతాను ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. బైబిల్ బాగా చదువుకోవాలి, వాక్యం ధ్యానం చేసుకోవాలి, సత్యం నేర్చుకోవాలి, దేవుని ఇష్ట ప్రకారం నడవాలి. మన ఇష్ట ప్రకారం నడకూడదు. మన ఇష్ట ప్రకారం నడితే మన ప్రయాసం అర్థమైపోద్ది. మన ఇష్ట ప్రకారం నడవకూడదు, దేవుని ఇష్ట ప్రకారం నడవాలి, దేవుని ప్రేరేపణకు లోపడాలి. ఇక్కడ సాతాను ప్రేరేపించింది ఎవరిని? అననీయ సపేరాలను. తర్వాత వాళ్ళకి నష్టం కలిగింది అనుకోండి, ఆ నష్టం వైపు వెళ్ళట్లేదు. నేను నష్టం వైపు వెళ్ళట్లేదంటే ఇంకా అటు వెళ్తే సమయం ఇంకా పొడిగిస్తుంది కాబట్టి తర్వాత వాళ్ళకి నష్టం కలిగింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సాతాను ప్రేరేపణ వలన చాలా నష్టం జరిగింది. కాబట్టి సాతాను ప్రేరేపిస్తుందా, దేవుడు ప్రేరేపిస్తుందా అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది మనకు. హల్లెలూయా. కాబట్టి 119వ కీర్తన 26వ చరణంలో ఒక మాట చదవండి. 119వ కీర్తన 26వ చరణంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. దావీదు మహారాజు చదువుతున్నటువంటి మళ్ళీ, నా చర్య అంతయు నేను ఒప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలు నాకు బోధించుము. ఇక్కడ ఒక మాట వినాలి. సాతాను ప్రేరేపించినటువంటి ప్రేరేపణను, సాతానుకు లోబడినటువంటి విధానాలను, సాతాను కుయుక్తులను గ్రహించినటువంటి దావీదు దేవుని మందిరానికి వచ్చి, నా చర్య అంతా నేనేం చేశాను, నీ సన్నిధిలో ఒప్పుకున్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఒప్పుకోకుండా ఏదో నైస్గా విని ఏం పట్టించుకోకుండా వెళ్ళిన వాడు న్యాయపీఠం దగ్గర నిలబడతాడు. లాభం నష్టాలు ఏంటి తెలుసా? ఈ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడికి ఏమో బహుమానం వస్తుంది. ఈ నైస్గా విని నాకెందుకులే, ఇన్నట్టిని నాకేం పర్వాలేదు అనుకొని నిమ్మక నీరెక్కినట్లు ఉన్నటువంటి వ్యక్తికి ఏమైతే తెలుసా? నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా?
ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు ఎంత తెలివైనట్టు తెలుసా? దావీదు ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి ఇశ్రాయేలు లెక్కించినటువంటి ఆ లెక్క, ఆ పాపము, ఆ శిక్ష దావీదు నుంచి కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సాక్ష్యం ఇస్తున్నాడు 119కి వచ్చి. 119వ కీర్తనకు వచ్చి 26వ వచనంలో ఇస్తున్న సాక్ష్యం మళ్ళీ చదవమ్మా. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అంత చెప్పుకున్నాడు. అయ్యా ఫలాని విషయంలో నేను సాతాను మాట విన్నాను, నేను ఓడిపోయాను, నేను బలహీనపడ్డాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించని చర్య అంతా చెప్పుకున్నాడు. దినచర్య అంతా, సంవత్సరం చర్య అంతా, బ్రతుకు చర్య అంతా, తన బలహీనపడినటువంటి ఆ దినాలన్నీ జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు క్షమించి దేవుని ఏం చేయ తెలుసా? మహారాజు చేశాడు దావీదుని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన ఏది కోరుకున్నాడో దావీదు కోరుకున్న దాన్ని దేవుడు తీర్చాడు. ఈరోజు భూమి మీద భక్తులను చెడగొడుతున్నటువంటి ఆత్మ ఒకటి ఉంది. భూమి మీద భక్తులను బలపరుస్తున్న ఆత్మ ఉంది. మనము దేని ప్రేరేపణకు లోబడుతున్నామో ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ వివేచన జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఒక్కసారి మూలవాక్యం చదవమ్మా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి మాటలు చదువుకొని, తర్వాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును లెక్కించి వారి సంఖ్యను నాకు తెలియటకై నా యొద్దకు దానిని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. దైవజనాంగమా, ఇంత గొప్ప వ్యక్తి సాతానుకు లోపడ్డాడంటే మనం ఎంత చెప్పండి? మనం ఎంత? మనం కూడా లోబడే అవకాశాలు ఉంటాయి, మనం కూడా ప్రేరేపించబడే అవకాశాలు ఉంటాయి. అయితే తప్పించుకోవటానికి దైవ జ్ఞానం మనకు ఉంది. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తప్పించుకుంటాము. ఆ ప్రమాదంలో చిక్కుకోకుండా మనం తప్పించుకుంటాము. తప్పించుకొని దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణను మనం అర్థం చేసుకుంటాము. మనం పిలిచిన వాడిని పిలుపుని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకుని ఏం చేస్తాం తెలుసా? మందిరం కట్టడానికి సన్నద్ధులం అవుతాము. దేవునికి స్తోత్రం కలగాక. మందిరం అంటే ఏమని తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరము. సజీవరాళ్ళను తయారు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవరాళ్ళు తయారవడానికి నీవు నేను సాక్షిగా ఉంటాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఉదయపూర్వకంగా కోరుకుంటూ ఇప్పుడు ప్రార్థన చేద్దాం. భూమి మీద భక్తులను పాడు చేస్తున్న ఆత్మ, దేవుని నోట నుండి వచ్చిన అగ్ని కాల్చి నిర్వీర్యం చేసి పాతాలను విసిరి కొట్టాలి. దేవుడు చెబుతున్నటువంటి బోధ, దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరేపణ, మందిరం కట్టబట్టడానికి కావాల్సిన ఆలోచనలు ప్రతి విశ్వాసులు అభివృద్ధి చెందాలి. ప్రతి సేవకులు అభివృద్ధి చెందాలి. ప్రతి నాయకులు అభివృద్ధి చెందాలి. దేవుని చిత్తం నెరవేరాలి. అటువంటి ప్రార్థన ఇంకా కొన్ని గంటలు మన ముందుంది. ఆ ప్రార్థన చేసి దేవుని స్తుతిద్దాం. రండి, మోకరించి ప్రార్థిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు.